చెత్త విడాకుల దినోత్సవంగా ఫిబ్రవరి 14 తడి పొడి చెత్తపై చైతన్యం కల్పించిన బల్దియా. దేశంలోనే మొట్టమొదటిసారిగా పెట్స్ కోసం పార్క్ 70 లక్షల ఖర్చుతో రెడీ చేస్తున్న జీహెచ్ఎంసీ. సిటీలో ప్రేమికుల రోజు సందడి, అబిడ్స్లో భజరంగ్ దళ్ ర్యాలీ. జూట్ బ్యాగ్ పెరుగుతున్న డిమాండ్, జనాన్ని ఆకట్టుకుంటున్న వెరైటీలు. పెళ్లిళ్ల సీజన్తో సిటీలో ఎక్స్పోల సందడి, మగువల్ని ఆకట్టుకుంటున్న డిఫరెంట్ కలెక్షన్స్. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం అనేది అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు లవర్స్ డే జరుపుకుంటూ ఉంటారు. అయితే జీహెచ్ఎంసీ మాత్రం చెత్త విడాకుల దినోత్సవాన్ని నిర్వహించింది. కుటుంబాలను కలుపుదాం, చెత్తను విడదీద్దాం అంటూ వినూత్న కార్యక్రమం జరిపారు బల్దియా ఆఫీసర్స్. వినూత్న కార్యక్రమాలు చేపడుతూ నగర ప్రజల్లో చైతన్యం తెస్తోంది జీహెచ్ఎంసీ. ఇప్పటికే నగరాన్ని శుభ్రంగా ఉంచడానికి స్వచ్ఛ సర్వేక్షణ్ కింద బల్దియా అధికారులు, సిబ్బంది, కార్మికులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. గతేడాది నుంచి కుటుంబాలను కలుపుదాం, చెత్తను వేరు చేద్దాం అనే నినాదం తీసుకొచ్చారు. కుటుంబాలు విడిపోకుండా ఉండటంతో కలిగే ప్రయోజనాలు చెప్పడంతో పాటు చెత్త వేరు చేయడంతో కలిగే లాభాలు వివరిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో బల్దియా అధికారులు, సిబ్బంది, కార్మికులు పార్కులు, కాలనీల్లో పర్యటించి కుటుంబాలను కలుపుదాం, చెత్తను వేరు చేద్దాం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ స్లోగన్ ద్వారా తల్లిదండ్రులు, పిల్లల మధ్య ప్రేమను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబాలు కలిసి ఉండటంతో పిల్లలు క్రమశిక్షణతో పెరగడంతో పాటు బంధాలు, బంధుత్వాలు ముడిపడి ఉంటాయని చెబుతున్నారు బల్దియా సిబ్బంది. గతేడాది ఈ కార్యక్రమం ద్వారా నగరంలో 90 కుటుంబాలను కలిపింది బల్దియా. తడి చెత్త అంటే మనము నేచర్ నుంచి వచ్చినాయి, అంటే తినేవి టీ పొడులు, పాడేసే పొట్టులు, కూరగాయల పొట్టులు, పళ్ళు అన్ని పాడైన వస్తువులు వేరుగా పెట్టాలి. మళ్ళీ మన ప్లాస్టిక్, పేపర్, రబ్బర్, కట్టె ముక్కలు అలాంటివి పొడి అంటే బ్లూ బాస్కెట్లో పెట్టి 2 వేరు చేయాలి. మనం ఏదైతే తడితో చేస్తామో దాన్ని మళ్ళీ రీసైకిల్ చేయడం కానీ మాన్యూర్గా తయారు చేసుకోవచ్చు. ఆ పద్ధతి కూడా మాకు జిహెచ్ఎంసీ మేడం సార్ వాళ్ళందరూ దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రేమికులను కలుపుదాము, మన చెత్తను విడదీద్దాము అన్న కాన్సెప్ట్ తోటి మాకు అవగాహన ఉంది. కుటుంబాలను కలపాలి, చెత్తను విడగొట్టాలి. ముషీరాబాద్ సర్కిల్, రామ్నగర్ డివిజన్లో డిప్యూటీ కమిషనర్ కృష్ణశేఖర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అవేర్నెస్ క్యాంపెయిన్ జరిగింది. ప్రతి కుటుంబం తల్లిదండ్రులు, పిల్లలు, మనుమలు, మనవరాళ్లతో కలిసుంటే ఎంత బాగుంటుందో తడి పొడి చెత్తగా వేరు చేయడం ద్వారా అంతే లాభాలుంటాయని చెప్తున్నామంటున్నారు డిప్యూటీ కమిషనర్ కృష్ణశేఖర్. ఇప్పటికే నగరంలో స్వచ్ఛ సర్వేక్షణ్ కింద చాలా వరకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామన్నారు. సర్కిల్లో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజల్ని చైతన్యం చేయాలనే ఉద్దేశంలో భాగంగా శానిటేషన్ సిబ్బంది, స్వచ్ఛ సిఆర్పీలు, ఈసీడీ సెక్షన్లు, స్వచ్ఛ డ్రైవర్లు, అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొన్నారు. ఇందులో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఇప్పుడు స్వచ్ఛ సర్వేక్షణ 2018 కార్యక్రమం రన్ అవుతుంది. అందులో భాగంగా మన హైదరాబాదుకు గతంలోనే మొదటి ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంక్ను నిలబెట్టుకోవడం కోసము ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలను చైతన్యం చేయాలి. బల్దియా కమిషనర్ జనార్దన్ రెడ్డి తీసుకొచ్చిన కుటుంబాలను కలుపుదాం, చెత్తను వేరు చేద్దాం అనే కార్యక్రమం వినూత్నంగా నగర ప్రజల్లోకి వెళుతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ప్రేమికుల దినోత్సవం రోజు సందర్భంగా రామకృష్ణ మఠంలో ప్రేమ్ దివస్ ప్రోగ్రాం జరిగింది. లవర్స్ డే అంటే ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకోవటం కాదు, దేశానికి సేవ చేసిన వాళ్లను ప్రేమించాలంటూ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజంలో సేవలు చేసే కొందరిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, స్వామీజీలు, యువతీ యువకులు పాల్గొన్నారు. విస్మరిస్తూ పెడదారిన పడుతున్నారో, ముఖ్యంగా వారికి ప్రేమ పట్ల సరైనటువంటి నిర్వచనం వారికి కల్పించడానికి చేపడుతున్నటువంటి కార్యక్రమం. అనేక మంది హజర్ లాంటి యువకులు సేవ ద్వారా పొందేటువంటి వారు ప్రేమకు ప్రాప్తులు. ప్రేమ దివస్ అనేటువంటి పదమే ఒక ప్రశ్నార్థకంగా నేను భావిస్తా ఉన్నాను. వై షుడ్ వి కన్ఫైన్ లవ్ టు ఓన్లీ 1 డే, సింగిల్ డే? అదొక రోజుకో, ఒక గంటకో, దానికి పరిమితి లేదు ప్రేమదానికి.
భజరంగ్ దళ్ కార్యకర్తలు హ్యాబిట్స్ లో ఆందోళన చేశారు. వాలంటైన్స్ డే మన సంస్కృతి కాదన్నారు. ప్రేమికుల రోజు పేరుతో వ్యాపారం చేసుకునే కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. కాలేజీల్లో కూడా ఈ విషయంపై విద్యార్థులకు అవగాహన పెంచామన్నారు. ఎవరిని బెదిరించడం లేదని, వాలంటైన్స్ డే నిర్వహించుకోవద్దని మాత్రమే కోరామన్నారు. ప్రతిసారి లాగానే ఈ వైలెంట్ డే దీన్ని బ్యాన్ చేయాలని మేము ప్రతి సంవత్సరం కూడా ధర్నాలు చేస్తున్నాం. అలాగనే ప్రతిసారి ఈసారి పబ్లిక్ వాళ్ళకు కూడా పోయి ఒక అపీల్ లెటర్ ఇచ్చాం. మేము ప్రేమకి వ్యతిరేకం కాదు. వైలెంటైన్ డే ఏదైతే ఈ విశ్వ సంస్కృతి ఉందో దీనివల్ల ఒక బిజినెస్ కమర్షియల్ గా వాడుకొని దీన్ని యువకులని తప్పుదారి పట్టించి చాలా ఇవాళ ఘోరాలు చూస్తున్నాం. ఇవన్నిటికీ ఖాళీ ఒక కమర్షియల్ గా వీళ్ళని వాడుకోనికే దీన్ని ప్రచారం చేసి ఒక విశ్వ సంస్కృతిని. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సిటీలో భజరంగ్ దళ్, విహెచ్పీ ఆధ్వర్యంలో ధర్నాలు జరిగాయి. శంషాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ప్రేమికుల రోజుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటు కాప్రా, ఈసీఐఎల్ చౌరస్తాలో భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వాలంటైన్స్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దిల్సుఖ్ నగర్ లో చౌరస్తాలో కూడా వాలంటైన్స్ డే దిష్టిబొమ్మను తగలబెట్టారు భజరంగ్ దళ్ కార్యకర్తలు. సికింద్రాబాద్లోని గాంధీ హాస్పిటల్లో మహిళా నర్సులు ఆందోళనకు దిగారు. జూనియర్ డాక్టర్ కిరణ్ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ హాస్పిటల్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. క్షమాపణ చెప్పే వరకు ఆందోళన కంటిన్యూ చేస్తామన్నారు. ఇది తెలుసుకున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ నర్సులతో మాట్లాడారు. తర్వాత డాక్టర్ కిరణ్ క్షమాపణ చెప్పడంతో ఆందోళన విరమించారు. కొందరు పెంపుడు జంతువుల్ని సొంత బిడ్డల్లా చూసుకుంటారు. వాటితో సరదాగా గడపడం అంటే ఇంట్రెస్టింగ్ గా ఫీల్ అవుతారు. అయితే వాటిని పార్కుకు తీసుకెళ్లాలంటే మాత్రం సిటీలో కొంచెం కష్టమే. అందుకే పెంపుడు జంతువుల కోసం పార్కులు ఉండాలని జీహెచ్ఎంసీని కోరారు పెట్ లవర్స్. దీంతో అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే మొదటిసారిగా పెట్ పార్క్ రాబోతోంది. పెంపుడు జంతువులతో వాకింగ్ కు పోవడానికి ఇబ్బంది అవుతోందని పెట్ లవర్స్ అంతా జీహెచ్ఎంసీ వెస్ట్ జోన్ కమిషనర్ కు వినతి పత్రాలు ఇచ్చారు. వాటికంటూ సపరేట్ పార్క్ ఏర్పాటు చేయాలని కోరారు. దాంతో గచ్చిబౌలి హౌసింగ్ బోర్డు కాలనీలో ఎకరంన్నర స్థలంలో పెట్ పార్క్ రెడీ చేస్తున్నారు. ఈ ఏప్రిల్లోనే ఇది అందుబాటులోకి రానుంది. కుక్కల కోసం ప్రత్యేకంగా ఆల్జిబ్రా ర్యాంప్, చిన్న పెద్ద కుక్కలకు సపరేట్ గా జోన్స్ ఏర్పాటు చేస్తున్నారు. పార్క్ లాగా కాకుండా వీటికి కూడా ఆట వస్తువులు, శిక్షణ ఇచ్చే స్థలం, ఇలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లులను కూడా ఈ పార్క్ లోకి తీసుకురావచ్చు. దాదాపు 70 లక్షల రూపాయలతో ఈ పెట్ పార్క్ రెడీ అవుతోంది. చాలా మంది ఎల్డర్లీ పీపుల్ ఎవరికైతే పెట్స్ ఉన్నాయో వాళ్ళు పెట్స్ మీద రిలై అవుతారు వాకింగ్కి, వాళ్ళ హెల్త్కి. సో వాళ్ళు రోడ్ మీద వెళ్తూ ఉంటారు. వాళ్ళు రోడ్ మీద వెళ్ళినప్పుడు మాకు అంత కంఫర్టబుల్గా ఉండదు, యాక్సిడెంట్స్ అవుతుంటాయి అని ఇలాంటి కంప్లైంట్స్ వచ్చాయి మాకు కమిషనర్ గారికి. వచ్చినప్పుడు వీ థాట్ వై నాట్ హ్యావ్ అ పెట్ పార్క్ వేరే కంట్రీస్లో ఉన్నట్టుగా మనం కూడా ఎందుకు ఓన్లీ డెడికేటెడ్గా పెట్ ఓనర్స్కి, పెట్ లవర్స్కి వచ్చే పార్క్ లాగా ఒకటి క్రియేట్ చేస్తాము అని అనుకుని ఈ పార్క్ కాన్సెప్ట్ మేము క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ ఇలా పెట్ పార్క్ లేదు. నగరంలో ఇది అందుబాటులోకి వస్తే దేశంలోనే మొదటి పెట్ పార్క్ అవుతుంది. విదేశాల్లో అయితే జనానికి లాగానే పెంపుడు జంతువులకి పార్కులుంటాయి.
నగరంలో ఏర్పాటు చేసే ఈ పెట్ పార్క్ లో ఎంట్రీ ఫ్రీగా ఉంటుందంటున్నారు అధికారులు. లోపల ఎక్విప్మెంట్ ని ఉపయోగిస్తే ఛార్జ్ చేయాలని ఆలోచిస్తున్నట్టు చెప్పారు. జనరల్ పబ్లిక్ కూడా రావచ్చు, వచ్చి వాళ్ళు అక్కడ పెట్స్తో ఉన్న ఇది మీరు హెల్త్ బెనిఫిట్స్ చూస్తే కనుక ఇప్పుడు చాలా వరకు డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు పెట్స్తో టైం స్పెండ్ చేసిన వాళ్ళకి కొంచెం బ్లడ్ ప్రెషర్, షుగర్ ఇలాంటి హెల్త్ లైఫ్ స్టైల్ డిసీజెస్ కొంచెం తక్కువ అవుతాయి అని. సో ఈ కాన్సెప్ట్లో మేము ఈ పార్క్ పెట్టడం జరిగింది. దీనికి 3-4 ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి స్మాల్ డాగ్ అరీనా, బిగ్ డాగ్ అరీనా, ఎవరైనా ట్రైనింగ్ కూడా వాళ్ళ డాగ్ని తీసుకొచ్చి అక్కడ ట్రైనింగ్ చేసుకోవచ్చు. ట్రైనింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది, ప్లస్ వాక్వే ఉంటుంది. వాక్వే అందరికీ ఫ్రీగా పెడదాము అని అనుకుంటున్నాము. బట్ ఇన్సైడ్ ఎక్విప్మెంట్ యూజ్ చేయడానికి చిన్న ఫీ ఛార్జ్ చేస్తాము. ఈ పార్క్ లో ట్రైనర్ తో పాటు వెటర్నరీ డాక్టర్ కూడా అందుబాటులో ఉంటారు. రెస్పాన్స్ బాగుంటే సిటీలో మరిన్ని పెట్ పార్కులు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది బల్దియా. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ తో జనం ఆరోగ్యానికి ఎంతో డేంజర్. అందుకే వాటికి బదులు జూట్ బ్యాగ్స్ అందుబాటులో ఉన్నాయి. అంతో ఇంతో అవేర్నెస్ కూడా రావడంతో జూట్ బ్యాగ్స్ వాడుతున్నారు జనం. హ్యాండ్మేడ్ కావడంతో చాలా రోజులు పాడవకుండా ఉంటాయంటున్నారు వ్యాపారులు. మార్కెట్లో వస్తువులు తెచ్చుకోవడానికి జనం ఇప్పుడు ప్లాస్టిక్ కి బదులు జూట్ బ్యాగ్లు వాడుతున్నారు. జీహెచ్ఎంసీ స్వచ్ఛంద సంస్థలు జనంలో చైతన్యం తేవడంలో సక్సెస్ అయినట్టు కనిపిస్తోంది. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లకు దూరంగా ఉంటున్నామంటున్నారు సిటీ జనం. జూట్ బ్యాగ్ అయితే ప్రతిసారి వాడుకోవచ్చని చెప్తున్నారు. ప్లాస్టిక్ ఇంతకుముందు దేనికి ఎక్కడికి వెళ్ళినా ప్లాస్టిక్ యూజ్ చేసే వాళ్ళము. నా గవర్నమెంట్ హెస్ కమ్ అప్ విత్ గుడ్ వీ డూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ విచ్ హెస్ కమ్ ఇన్. అండ్ జూట్ బ్యాగ్స్, ఇలాంటి బ్యాగ్స్ చూడండి, అండ్ ఇట్ ఈస్ రీయూజబుల్ అదర్ దెన్ దిస్. అండ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కస్టమర్స్ కూడా చాలా బాగుంటుంది, చూడడానికి కూడా యూనిక్నెస్ ఉంది. ఇంకోటి ఏంటంటే సేల్ చేసే వాళ్ళకి ఈవెన్ ఇది వర్కర్స్ కూడా బాగా ఉపాధి కల్పిస్తుంది అనమాట. రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయండి. అండ్ రీయూజబిలిటీ చూడండి, మనం ఒక్కసారి చేస్తే యూ కెన్ యూజ్ ఇట్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్. వస్తువులు, కూరగాయలు తీసుకువెళ్లేందుకు మాత్రమే జూట్ బ్యాగ్స్ వాడుతున్నారనుకుంటే పొరపాటే. ఆఫీస్, కాలేజీలకు వెళ్లేప్పుడు కూడా జూట్ బ్యాగ్స్ నే వాడుతున్నారు కొందరు సిటిజన్స్. హ్యాండ్ బ్యాగ్స్, లంచ్ బాక్స్ కి బదులుగా జూట్ తో తయారైన బ్యాగ్లు వాడుతున్నారు. నేను నార్మల్ గా ప్లాస్టిక్ కాకుండా ఓన్లీ జూట్ బ్యాగ్స్ ప్రిఫర్ చేస్తాను. ఇవి డిజైన్స్ లో వస్తున్నాయి, చెమ్కి వర్క్ కూడా వస్తుంది. చాలా తక్కువ 150-200 లో ఉంటాయి. ఎవరైనా యూజ్ చేయొచ్చు. హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి, లంచ్ బాక్స్ ఉంటాయి, స్లింగ్ బ్యాగ్స్ ఉంటాయి. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, కంఫర్ట్ గా ఉంటది, ఎక్కడికంటే ట్రావెల్ చేసుకోవచ్చు, వాష్ కూడా చేసుకోవచ్చు. సో ఐ ప్రిఫర్ జూట్ బ్యాగ్స్. ఇన్ని రోజులు జూట్ బ్యాగ్ అంటే కేవలం ప్లెయిన్ గా ఉండేవి, కానీ వాటిల్లోనూ ఎన్నో కొత్త మోడల్స్ వచ్చాయి. డిఫరెంట్ డిజైన్స్ తో ఆకట్టుకుంటున్నాయి. పిల్లలకు డోరోమాన్, మిక్కీ మౌజ్ లాంటివి ఉంటే కాలేజీ గర్ల్స్ కి మిర్రర్ వర్క్స్, థ్రెడ్ వర్క్స్ తో వస్తున్నాయి. మిడిల్ ఏజ్ వాళ్ళ కోసం సింపుల్ డిజైన్స్ తో తయారు చేస్తున్నారు. జూట్ బ్యాగ్స్ అనేది యాక్చువల్లీ ఒకప్పుడు అయితే ఇదే వాడేవాళ్ళం మనము. ఇప్పుడు అన్ని కొత్త వెరైటీస్ వస్తున్నాయి, కానీ లైఫ్ ఇవేమో అనిపిస్తుంది. ఇవైతే బాగా మనకి లైఫ్ ఇస్తాయి. ఎట్లా పడితే అట్లా రఫ్గా యూజ్ చేయొచ్చు, దాంట్లో కాస్ట్ తక్కువ, మెయిన్ పూర్ పీపుల్ కూడా మనం హెల్ప్ చేసినట్టుగా నా థాట్ అది. వ్యూవర్స్కి డిజైన్స్ అయితే వండర్ఫుల్ అండి, చాలా బాగుంటాయి. కాలేజ్ కూడా పిల్లలు ఇప్పుడు అవే ప్రిఫర్ చేస్తున్నారు. జూట్ బ్యాగ్ తో చాలా ఉపయోగాలు ఉన్నాయి. బరువు తక్కువగా ఉండి ఎక్కువ సామాను పట్టడంతో పాటు ఉతకడం కూడా ఈజీ. జూట్ బ్యాగ్ ఒక్కసారి కొంటే ఏళ్ల పాటు వాడుకోవచ్చు. హ్యాండ్ బ్యాగ్స్, లంచ్ బాక్స్, క్యారీ బ్యాగ్స్ లాంటివే కాదు, ప్రతి దాంట్లో జూట్ బ్యాగ్స్ ను వాడుతున్నారు అమ్మాయిలు. ఈ మధ్య అబ్బాయిలకు కూడా జూట్ వ్యాలెట్స్ వచ్చాయి. ఇది వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్లో ఉన్నాయి, పౌచ్లో ఉన్నాయి, ప్లస్ లంచ్ బాక్స్లో ఉన్నాయి. ఇది వచ్చేసి ఎంబ్రాయిడింగ్ డిజైన్లు ఉంటారు. ఇప్పుడు నార్మల్గా పబ్లిక్ సిటీ వాడేదే జూట్ బ్యాగ్స్ ఎక్కువ వాడుతారు. నార్మల్ లెదర్ బ్యాగ్స్ ప్లస్ క్యారీ బ్యాగ్స్, క్యారీ కవర్స్ వాడడానికన్నా జూట్ బ్యాగ్స్ ఎక్కువ వాడడం జరుగుతుంది. జూట్ బ్యాగ్స్ అనేది ఇప్పుడు ఎక్కువ పబ్లిక్ సిటీ అవ్వడం జరుగుతుంది. ఈ జూట్ బ్యాగ్స్ రేట్ 50 రూపాయల నుంచి 1000 వరకు ఉంది. హ్యాండ్ మేడ్ కావడంతో ఒక్కసారి కొంటే 5 ఏళ్ల వరకు పనిచేస్తాయంటున్నారు వ్యాపారులు. జూట్ బ్యాగ్స్ తయారీదారులకు ప్రభుత్వం కూడా సాయం చేస్తోందని చెప్తున్నారు. ఇక్కడ సేల్స్ అయితే నాంపల్లో బాగానే ఉంది. సో రకరకాలుగా కాలేజ్ వాళ్ళు, సో ఎవరైనా క్యారీ బ్యాగ్స్, కాలేజ్ బ్యాగ్స్, సో లంచ్ బ్యాగ్స్, సో టోటల్ సో ప్రతి ఒక్కరు తీసుకొని వెళ్తున్నారు. సో ఏంటంటే ప్లాస్టిక్ వాడకుండా ఉండడానికి సో జూట్ బ్యాగ్స్ చాలా వరకు ప్రమోట్ చేస్తున్నాము. ఒకప్పుడు ఎవరు వాడడం లేదు, సో ఇప్పుడైతే ప్రతి ఒక్కరు వాడుతున్నారు. 2 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు 40% వ్యాపారం పెరిగిందంటున్నారు.
జూట్ హ్యాండ్ బ్యాగ్స్ వేసుకుంటే సింప్లిసిటీతో పాటు ఆకట్టుకునే విధంగా ఉంటుందని అంటున్నారు జనం. పెళ్లిళ్ల సీజన్ కావడంతో సిటీలో ఎక్స్పోల సందడి మొదలైంది. కొత్త కలెక్షన్ కి హైదరాబాద్ కేర్ ఆఫ్ గా మారిపోయింది. ట్రెండ్స్ పేరుతో ఈ నెల 16 వరకు ఎన్ కన్వెన్షన్ లో ఎక్స్పో జరుగుతోంది. ఎక్స్పోలో కొత్త స్టాల్స్ సిటీ జనాన్ని ఆకట్టుకుంటున్నాయి. వివిధ రాష్ట్రాల వాళ్లు ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకుంటున్నాయి. Today I am at Trends Vivav Collection exhibition in N Convention. This is for 3 days and you can come shop for your whole family. This is especially the wedding collection. Endukante manaki ippudu pellila season kabatti manam vacheste you have the amazing silk sarees, jewelry and designer wear. So it's a amazing collection. Everything you need for your wedding. So it's an amazing collection and an amazing place for everybody to shop here. N Convention High Tech City area lo Trends exhibition jarutundi ikkada. So here it is about 75 to 80 stalls. We are from all part of India. Anni states nunchi different collections tho ikkadiki vachamu. So and I am from Hyderabad. Ma boutique vachi Kukatpalli area lo located ayi undi. So bridal wear and regular casual wears tho patu jewelry, anni footwear, everything is included. So please drop by at N Convention. స్మార్ట్ ఫోన్ లో గేమ్స్ తో జనానికి బోర్ కొట్టేస్తోంది. అందుకే ఇప్పుడు కొత్తగా బోర్డ్ గేమ్స్ కి ప్రాధాన్యం ఇస్తున్నారు. హైదరాబాద్ లో ఏర్పాటైన బోర్డ్ గేమ్ కేఫ్ కి క్యూ కడుతున్నారు. ఈ గేమ్స్ తో ఐక్యూతో పాటు నాలెడ్జ్ కూడా పెరుగుతుందని అంటున్నారు. అష్టాచమ్మ, పులిమేక, చెస్, క్యారమ్స్ ఇలా ఇంట్లో కూర్చుని హాయిగా ఆడుకునే ఆటలు తెలుసు. కానీ జూబ్లీ హిల్స్ లో ఉన్న గెట్ ఆన్ బోర్డ్ కేఫ్ కి వెళ్తే 700కి పైగా బోర్డ్ గేమ్స్ కనిపిస్తాయి. వయసుతో సంబంధం లేకుండా వచ్చేవాళ్లు ఇక్కడి ఆటలను ఎంజాయ్ చేస్తున్నారు. అమెరికా, యూరప్, రష్యాలో బోర్డ్ గేమ్స్ కి మంచి డిమాండ్ ఉంది. అమెరికాలో పెద్ద మార్కెటే ఉంది. ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన శిరీష బోర్డ్ ఆఫ్ గేమ్స్ పై ఆసక్తి పెంచుకున్నారు. ఇందులో 15 ఏళ్ల అనుభవం సంపాదించారు. గేమ్స్ తో పిల్లల ఐక్యూ లెవెల్ పెంచే టీచర్ గా లండన్ లో పనిచేశారు. ప్రముఖ బోర్డ్ గేమ్స్ కంపెనీల నుంచి సర్టిఫికెట్ పొందారు శిరీష. స్మార్ట్ ఫోన్ తో టైం పాస్ చేసేవారు ఈ గేమ్స్ ఆడతారా అనుకునేవాళ్లు ఈ బోర్డ్ గేమ్ కేఫ్ కి ఓసారి వెళ్లి చూడాల్సిందే. ఇక్కడికి వచ్చేవాళ్ల గేమింగ్ నాలెడ్జ్ ని బట్టి ఆటలిస్తారు. చార్జ్ గంటకు 99 రూపాయలు, రోజుకు 299 రూపాయలు. అరౌండ్ 700+ గేమ్స్ ఉన్నాయి మా దగ్గర. So all the games are from different countries, from all over the world you can say. Ante mem ivanni ma personal collection. Mem aadi tarvata we have put this. So every game is interesting and hand picked and apt to Indian customer. Maaku ikkada endante strategy levels batti game ni divide chestamu. Light strategy games, medium strategy, high strategy games. High strategy games anante each game would take at least 3-4 hours to complete. ఈ బోర్డ్ గేమ్స్ తో వినోదంతో పాటు లాజికల్ నాలెడ్జ్, ఏకాగ్రత పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగి ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుందంటున్నారు నిర్వాహకులు. గెట్ ఆన్ బోర్డ్ కేఫ్ కొచ్చిన వారికి గేమ్స్ గురించి వివరించడానికి
గేమ్ గురువు కూడా ఉంటారు. అన్ని ఆటల్ని వివరిస్తారని చెప్పారు ఆర్గనైజర్ శిరీష. అవన్నీ ఇంటర్నేషనల్ బోర్డ్ గేమ్స్ మాకేంటంటే టు ఈజ్ ద కస్టమర్ మేమేం చేస్తామంటే వీ హ్యావ్ గేమ్ గురూస్. ఎవరైతే గేమ్ టీచ్ చేస్తారో వాళ్ళని గేమ్ గురూస్ అంటారు. సో వాళ్ళు కస్టమర్కి గేమ్ టీచ్ చేస్తారు అన్నమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కస్టమర్ ఏం గేమ్ ఆడాలి వాళ్ళు వరీ కావక్కర్లేదు. మేమేంటంటే కస్టమర్ రాగానే వీల్ ప్రొఫైల్ అవుట్ ద కస్టమర్. అంటే వాళ్ళు ఇంతకు ముందు ఏమైనా గేమ్స్ ఆడారా లేకపోతే ఏమైనా గేమ్స్ మీద ఐడియా ఉన్నాయి, దాన్ని బట్టి మేమే సజెస్ట్ చేస్తాం మీకు గేమ్స్. 8 ఏళ్ల వయసున్న వారికి మాత్రమే ఇక్కడ ఆడడానికి అనుమతిస్తారు. యువత ఎక్కువగా బోర్డ్ గేమ్స్ ఆడేందుకు ఆసక్తి చూపిస్తారని చెప్పారు. చెత్త విడాకుల దినోత్సవంగా ఫిబ్రవరి 14 తడి పొడి చెత్తపై చైతన్యం కల్పించిన బల్దియా. దేశంలోనే మొదటిసారిగా పెట్స్ కోసం పార్క్ 70 లక్షల ఖర్చుతో రెడీ చేస్తున్న జీహెచ్ఎంసీ. సిటీలో ప్రేమికుల రోజు సందడి, అబిడ్స్లో భజరంగ్ దళ్ ర్యాలీ. జూట్ బ్యాగ్స్ కు పెరుగుతున్న డిమాండ్, జనాన్ని ఆకట్టుకుంటున్న వెరైటీలు. పెళ్లిళ్ల సీజన్తో సిటీలో ఎక్స్పోల సందడి, మగువల్ని ఆకట్టుకుంటున్న డిఫరెంట్ కలెక్షన్స్. ఇవి హమారా హైదరాబాద్ బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 News.